డీలిమిటేషన్ గురించి మాట్లాడడానికి ముందు మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక మతమోడు ఒక్కళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని కనాలి. ఇంకో మతమోడు మాత్రం నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, 40 మంది పిల్లల్ని కనవచ్చు. అంటే నెక్స్ట్ జనరేషన్ కి పోయేసరికి ఇక్కడ ఇద్దరేమో నలుగురు అవుతుర్రు, అక్కడ 5 మంది కలిసి 45 మంది అవుతుండ్రు. అంటే ఇక్కడ 1:2 అవుతుంటే అక్కడ 1:9 అవుతున్నారు. ఈ లెక్కలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లకు కానీ, ఏ సీనియర్ అడ్వకేట్ కమ్ రాజ్యసభ మెంబర్లకు కానీ, ఏ సీఎంలకి కానీ అసలు మినిమం లెక్కేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అనంగానే అసలు ఏదో ఇప్పుడే మ్యాథ్ క్లాస్ నుంచి బయటకు వచ్చినట్టు ఫుల్ లెక్కల మీద లెక్కలేస్తున్నారు. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఏమో ఇది సౌత్ ఇండియా మీద రాజకీయ కక్ష అంటాడు. ఇక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కమ్ రాజ్యసభ మెంబర్ ఏమో ఒకటే లెక్కలేసేస్తున్నాడు. चेयरमैन डिलिमिटेशन द्वारा इस समय तमिलनाडु में 39 सीट्स हैं और उत्तर प्रदेश में 80। तो अगर आप 50% बढ़ाओगे तो 80 से 120 हो जाएंगी और तमिलनाडु की 29-39 से हो जाएंगी 59। 50% డీలిమిటేషన్ తోని సీట్లు పెరుగుతున్నాయి అని అంటే యూపీలోనేమో 80 సీట్లు 120 అవుతున్నాయి, తమిళనాడులోనేమో 39 పోయి 59 అవుతుంది అని అంటే డిఫరెన్స్ 40 సీట్లు పోయి 60 సీట్లు అవుతుంది అంటున్నాడు. 40 పోయి 60 అవుతుంది అని అంటే 50% గ్రోతే. ఇందాక నేను చెప్పిన లెక్క ఉంది చూసారా, 1:9 అంటే 900% గ్రోత్. అవి లెక్కలేయరా? అంటే మతం పేరుతోని డెమోగ్రాఫిక్స్ ఇష్టం వచ్చినట్టు మారచ్చు, కానీ ప్రాంతం పేరుతో మాత్రం డెమోగ్రాఫిక్స్ మారొద్దు అసలు. ఇప్పుడు డెమోక్రసీ ఏం చెప్తుంది మనకి? ఎక్కడైతే మెజారిటీ ఉందో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, అక్కడ ఒక 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి. ఒకరికి 2 లక్షల ఓట్లు పడ్డాయి, ఒకరికి 1.5 లక్షల ఓట్లు పడ్డాయి, మిగతా ఇవన్నీ కూడా షేర్ అయినాయి కొంతమంది మధ్యలో. ఆ 2 లక్షల ఓట్లు పడ్డాయనని విన్నర్గా యాక్సెప్ట్ చేస్తారు కదా అందరూ. అంతేగాని ఈ 3 లక్షల ఓటర్ల గొంతు నొక్కేసిండ్రు, తొక్కేసిండ్రు అని అంటున్నారా? అన్నారు కదా. అంటే అక్కడ పనికి వస్తుంది అదే ఫార్ములా, ఇక్కడ పనికి రాదు. ఒకడేమో మతం మీద ఫైదా అవుట్ అంస్తాడు, ఒకడేమో ప్రాంతం మీద ఫైదా అవుట్ అంస్తాడు, ఒకడేమో కులం మీద ఫైదా అవుట్ అంస్తాడు, ఒకడేమో భాష మీద ఫైదా అవుట్ అంస్తాడు. ఇప్పుడు మీరు మేధావులు అయ్యుండి మేము ఇదే చూస్తాం, ఇదే క్వశ్చన్ చేస్తాం, అది చూడం, అసలు క్వశ్చనే చేయము అని అంటే ఏమన్నా న్యాయం ఉన్నదా? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా కదా, అన్నిటిని ప్రశ్నించాలి అని అంట. ఒకవేళ ఇది వద్దు అని అంటే అది కూడా వద్దు, ఇది కావాలి అంటే అది కూడా కావాలి.